నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరత్ రెడ్డి గారు, లండన్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు హై వోల్టేజ్ కామెంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాను, వచ్చే ఎలక్షన్స్ తర్వాత అసలు ఆ పార్టీనే ఉండదు అని చెప్పారు. ఇలాంటి కామెంట్స్ని ఎట్లా చూడాలి? అంటే ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమి ఉండొచ్చు? వాళ్ళు ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి కొంచెం అంటే హుందాగా వ్యవహరిస్తున్నాడు, కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నారు. చాలామంది పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. పిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ, కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ అంటే పూర్తి స్థాయిలో ఎంత విమర్శించాలో అంత విమర్శల పరంపర కొనసాగడం జరిగింది. మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కేసీఆర్కు ధీటైన భాషలో చెప్పింది ఎవరంటే ఒకరు రేవంత్ రెడ్డి, మరొకరు బండి సంజయ్ అనేది మనం గత ఎన్నికల సందర్భంగా చూడడం. అంటే బండి సంజయ్ని మార్చడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ వోల్టేజ్ తగ్గింది. బట్ కంటిన్యూస్గా వోల్టేజ్లో మాట్లాడింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికంటే కూడా గట్టిగా మాట్లాడగలిగింది. సీఎంగా అయిన తర్వాత కొంతవరకు తను తగ్గడం జరిగింది, కొంత హుందాగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ నెల రోజుల కాలం నుంచి చూసుకున్నట్టయితే అభివృద్ధి, సంక్షేమం, దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు, దానికి సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి, అసెంబ్లీలో వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేయడం, దానికి సంబంధించి కౌంటర్లు వేయడం, అసెంబ్లీలో కేటీఆర్ను, హరీష్ రావును ఎదుర్కొనే సందర్భంలో ధీటుగా జవాబు ఇవ్వడం, ఇలాంటి సందర్భాలు తప్పిస్తే పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ఈ విధమైన వ్యాఖ్యలు ఇంత ఘాటుగా ఈ నెల రోజుల కాలంలో చేయలేదని మనం అనుకోవచ్చు. లండన్లోని మనం చూసుకున్నట్టయితే లండన్లో చేయడానికి మనం అనుకోవడం ఏంటంటే మన ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అది ఎవరు ట్రైల్ చేశారో ఇప్పటివరకు బయటికి రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ సంబంధం ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ విషయంలో కొంతవరకు తను అట్టయిండో చెప్పలేము. ఎందుకంటే ఇంగ్లీషు కేటీఆర్కు బాగా ఇంగ్లీష్ వచ్చు, రేవంత్ రెడ్డి ఇంగ్లీషు రాలేదు అనే విషయంలో కొంతవరకు ట్రోల్స్ రావడం జరిగింది. అది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాని మీద డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఏం స్పందించలేదు. బట్ ఒక్క విషయం అని కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా తనని ఈ విధంగా ఇన్సల్ట్ చేస్తున్నారని ఒక భావన ఏమైనా రేవంత్ రెడ్డికి ఉండొచ్చు. అహంకారం విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు. అధికారం పోయినా సరే అహంకారం ఇంకా తగ్గలేదు వీళ్ళకి, వీళ్ళ అహంకారం అణిచేస్తాను, తొక్కి పడేస్తానని ఘాటుగా విమర్శించారు. అది కరెక్ట్. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చెప్తుందంటే వీళ్ళ అహంకారంతో వివరించారు. తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ మేమే అంతా అని వివరించారు. ఆ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు దించారు. ఈ కామారెడ్డి ఎన్నిక సందర్భంలో కూడా కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఓడిపోబోతున్నారు, కామారెడ్డిలో కేసీఆర్ను కామారెడ్డి ప్రజలు కొడుతున్నారని చెప్పడం జరిగింది. తను కూడా కామారెడ్డిలో పోటీ చేసినప్పటికీ తను గెలుస్తానని చెప్పలే, కేసీఆర్ని కామారెడ్డి ప్రజలు ఓడించబోతున్నారని చెప్పాడు. అంటే అది ఏ అభ్యర్థి అయినా ఒక అభ్యర్థి ఓడించగలుగుతున్నాడు అనేది ముందే సంకేతం ఇవ్వడం జరిగింది. తను 3వ ప్లేస్ వచ్చినప్పటికీ, అక్కడ బీజేపీ గెలిచినప్పటికీ కేసీఆర్ ఓడిపోవడం అనేది ప్రధాన ఫ్యాక్టర్. అంటే మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 105 స్థానాల నుంచి 39 స్థానాలకు పడిపోవడం జరిగింది. స్వయంగా 2 స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్ లాంటి వ్యక్తి ఓడిపోవడం జరిగింది. అయినా అహంకారం తగ్గలేదు, ఇంకా మేమే అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది కామెంట్స్ చూస్తున్నట్టయితే సీనియర్ నాయకులైన కడియం శ్రీగారు లాంటి వాళ్ళ నాయకులు మాటలు చూస్తున్నట్టయితే కడియం శ్రీగారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది, ఎంపీగా పనిచేయడం జరిగింది, తెలుగుదేశంలో సీనియర్ నాయకుడిగా ఉండడం జరిగింది ఎన్టీ రామారావు కాలం నుంచి. అలాంటి సీనియర్ నాయకులు కూడా 6 నెలలలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది అంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ద్వారా వస్తుంది, ఈ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడం ద్వారా వస్తుంది. రీసెంట్ గా హరీష్ రావు గారు కూడా అన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత అసలైన మార్పు చూస్తారు మీరు అని. అంటే అదేం మార్పు? అంటే నీకు మొదట్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని చీల్చి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ చీల్చిన ప్రతిపక్ష స్థానమే కాబట్టి వాళ్ళకి పెద్ద పోయింది ఏం లేదు. 20 స్థానాల నుంచి 7 స్థానాలకు పడిపోవడం జరిగింది, ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చీల్చడం అంత ఈజీనా? ఇటీవల కాలంలో మనకు ఇంటర్వ్యూలో కూడా చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి మా దగ్గరికి వస్తా అన్నా కానీ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు మేము కొంత సమయంతో వివరిస్తున్నాం, వాళ్ళను అడ్డుకుంటున్న ప్రయత్నం చేస్తున్నా అనే మీనింగ్లో మాట్లాడింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ ప్రయత్నం చేస్తే మేము దానికి 2 చేస్తాం, మేము ఆ వైపుగా వెళ్ళాం, కానీ ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే మేము ఊరుకోమని చెప్పడం జరిగింది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుపోయే ఒకవేళ ప్రతిపాదన కొలుగోలో అనుకున్నట్టయితే దానికి 2 చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఒక మన ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే నేను అన్నిటికీ రెడీగా ఉన్నా, మీరు 1 చేస్తే నేను 2 చేస్తా అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకొకటి సార్ ముఖ్యమైనటువంటి విషయం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పులితో పోలుస్తున్నారు.
కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పులి బయటకు వస్తుంది, పులి బయటకు వస్తుందని. ఆ పులి బయటకు వస్తే పోయేది బోన్లోకే, బోన్లో వేసి చెట్టుకు వేలాడదీస్తామని చాలా గంభీరమైనటువంటి వ్యాఖ్య చేశారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా చూడాలి? బోన్లో వేయటం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం విచారణలు జరుగుతున్నాయి కదా, జైలుకు పంపించే విషయంగా చూడాలా? ఖచ్చితంగా విచారణకు సంబంధించి ప్రతి దాని మీద విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కాళేశ్వరానికి సంబంధించి ఎంక్వైరీకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే కేటీఆర్ మీద ప్రతి దాని మీద విచారణ జరుగుతుంది. ఏదైతే పులి బయటకు వస్తుందని చెప్పి హరీష్ రావు కేటీఆర్ చెప్తున్నారు, పులి బయటకు వచ్చిన అధికారంలోకి పోయిన తర్వాత పులైనా పిల్లైనా ఒకటే విధంగా ఉంటుంది. అధికారం ఉన్నంతసేపే పులికి రెండింతల శక్తి వస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత పులి బయటకు వచ్చినా పిల్లిలాగానే ఉండాల్సి వస్తుంది. అధికారమే పరమావధి. మనం అంటే కేటీఆర్ గారు అన్నది ఆ అధికారం ఉన్నప్పుడు ఆయన నార్మల్గా ఉన్నారు, అధికారంలో కంటే కూడా ప్రతిపక్షంగా ఉంటే కేసీఆర్ ఇంకా చాలా డేంజరు, ఆ విషయం మీరు మర్చిపోతున్నారని కామెంట్ చేశారు. అంటే డేంజర్ అంటే ఏ విషయంలో డేంజర్ అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఆ పార్టీని చీల్చడంలో డేంజరా, లేదంటే ప్రజల సమస్యల్ని గొంతెత్తి ప్రజల పని చేయించడం డేంజర్ అయితే అది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు చెప్తున్నారు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చారని చెప్తారు. దానికి 420 అని పేరు పెట్టడం జరిగింది. అది మనకు అనవసరమైన సబ్జెక్టు. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పులిలాగా వ్యవహరించి ఆ సమస్యలను తీర్చి ప్రజల కష్టాలు తీర్చినట్టయితే అది డేంజరే. ఆ విధంగా డేంజరే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని చూసి అధికార పక్షం భయపడే రోజులు మనం గతంలో చూసాం. గత అసెంబ్లీ సమావేశంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ, గత అసెంబ్లీ సమావేశంలో నర్రా రాఘవరెడ్డి కానీ, ఇట్లా పెద్ద పెద్ద నాయకులు ఈవెందో జయపాల్ రెడ్డి ఉన్న సమయంలో, వెంకయ్య నాయుడు ఉన్న సమయంలో, వాళ్ళందరూ ఉన్న సమయంలో ప్రతిపక్షాన్ని చూసి భయపడాలి. ప్రతిపక్షం మాకు క్వశ్చన్ చేస్తుంది, మేము సమాధానం చెప్పాలి. అలాంటి సందర్భంలో వాళ్ళంతా ప్రజా సమస్యలను బయటకు తీసుకొచ్చేవాళ్ళు, వెలికి తీసుకొచ్చేవాళ్ళు. ఆ సందర్భంలో చూసుకుంటే అలాంటి డేంజర్ ఉంటే ప్రజలకు మంచిదే. అలాంటి డేంజర్ కాకుండా పార్టీని చీల్చేది మాత్రం అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆల్రెడీ ఇప్పటికే అలాంటి ఆలోచన ఒకవేళ బీఆర్ఎస్ చేస్తే గనక ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఎన్నికల తర్వాత అసలు పార్టీ ఉండదు, బొంద పెడతా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాగే ప్రయత్నం వీళ్ళకంటే ముందు రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ చేయాలనుకుంటే చేస్తామని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి పొన్నం ప్రభాకర్ గారు బీఆర్ఎస్ చాలా మంది చెప్తారు, మేము అనుకుంటే మీ పార్టీ ఉండదని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే వెయిట్ చేస్తున్నారని మనం అనుకోవచ్చు. అంటే ఆల్రెడీ వాళ్ళు చేసిన దాన్ని తప్పని మనం చెప్పడం జరిగింది. ఒక పార్టీని చీల్చడం, ఒక పార్టీ ద్వారా ఎన్నికైన వారిని మనం బయటికి లాగడం అనేది తప్పనేది వీళ్ళు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ విమర్శ చేసిన వాళ్ళు మళ్ళీ అదే పని చేసినట్టయితే ఇంకా వీళ్ళకి తేడా అంటే లాగింది లాగేసి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావాలి, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం వస్తామంటున్నారు. అది చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉందంటే ప్రస్తుతం ఒకవేళ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా రావచ్చు, వాళ్ళ సొంత పనులకు రావచ్చు, డిమాండ్స్తో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మాకు ఇంత బలం ఉందని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉందంటే వచ్చే వాళ్ళని ఇప్పుడే తీసుకోవద్దు, లోక్సభ ఎన్నికలు అయ్యేంతవరకు కాగాలి. దాంతోపాటుగా 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, చాలామంది కష్టపడి పనిచేయడం లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిననుకో వీళ్ళ మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. ముందుగా ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లో, లేకపోతే మిగతా ఎమ్మెల్సీలో, లేకపోతే రాజ్యసభ, ఇవన్నీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ ఏదంటే బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు మనం చూసినాం. బల్మూరు వెంకట్కి ఈరోజు 31 ఏళ్ళ బల్మూరు వెంకట్కు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసలు చరిత్ర రికార్డు. అంటే దేశంలోనే అతి చిన్న వయసులో మండలికి వెళ్ళిన ఎందుకు చేశారంటే బీఆర్ఎస్ సమయంలో నిరుద్యోగులకు కోసం పోరాడి జైలుకి వెళ్ళి దెబ్బలు తిన్న వ్యక్తిని గుర్తించడం. అలాంటి కార్యకర్తలు ఉన్న సందర్భంలో ముందుగా వాళ్ళకి ప్రాధాన్యత. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆషామాషిగా ఇలా సీటు. ఆయన 40 ఏళ్ళ ప్రస్థానం. 74లో ఆయన పార్టీలో నుంచి పనిచేస్తున్నట్ట. దాదాపు 40 ఏళ్ల కాలం నుంచి ఆయన అసెంబ్లీలు కానీ, శాసనసభలో కానీ, లేకపోతే అడుగు పెట్టాలనే కళ ఇప్పటికి నెరవేరింది. అంటే ఇంత కమిట్మెంట్గా పనిచేస్తున్నారు. టీడీపీ ఉన్న హయాంలో పోరాడిండు, బీఆర్ఎస్ ఉన్న హయాంలో పోరాడిండు. ఏ పార్టీ వైపు పక్క చూపులు చూడలేదు. చాలా మంది గెలిచిన ఎమ్మెల్యేలు, సబితా ఇంద్రారెడ్డిని చూసినాం. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంత గౌరవించింది. ఆమెకు మొదటి హోమ్ మినిస్టర్గా, మహిళా హోమ్ మినిస్టర్గా అవకాశం కల్పించింది. రాజశేఖర్ తన చెల్లెలుగా తిప్పుకున్నాడు, చేయవెళ్ళ చెల్లెమంది. కానీ ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మంత్రి పదవి కోసం పార్టీని వస్తుంది. అదే చెప్తాను. అలాంటి ఇప్పుడు మహేష్ కుమార్ గారు లాంటి ఇట్లాంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి, ముందుగా వాళ్ళకి చేసిన తర్వాత ఈ ఉద్దేశంతో వాళ్ళు కొంత దాన్ని పెండింగ్ పెడుతున్నట్టుగా కనిపిస్తారు. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత నామరూపాలు లేకుండా చేస్తామనే ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు మనకు వస్తున్న అంచనాల ప్రకారం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సార్ కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది అనుకోండి, నామమాత్రపు సీట్లు బీఆర్ఎస్కి వస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళుగా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఇక స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి అంటారా? అంటే వీళ్ళు లాగకపోయినా సరే వీళ్ళు వచ్చేవాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఇటీవల మన దగ్గర డిస్కస్ చేసుకోవడం జరిగింది. అసలు ఎంపీగా పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపట్లేదని కూడా ఒక చర్చ జరుగుతుంది. మనం గెలిస్తే మనకేం డబ్బులు పోతాయి, ఏం చెప్పుకోవాలి? ఇక్కడ అధికారం లేరు, అక్కడ అధికారం లేరు. అధికారం లేని సందర్భంలో మనం ఏం చెప్పుకోవాలి? గతంలో ఎన్నికల్లో ఏం చెప్పారు? లోక్సభ ఎన్నికల్లో 2019లో కారు సారు సర్కారు ఢిల్లీ సర్కారు ఇట్లాంటి నినాదం. ఇప్పుడు ఏం నినాదిస్తాం? నినాదం ఇవ్వడానికి ఏం లేదు. ఇంకోటి, లోక్సభ ఎన్నికలు అన్నప్పుడు ఖచ్చితంగా కూడా జాతీయ పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు ఒక వేవ్ క్రియేట్ చేయడం జరిగింది. గతంలో 3 సీట్లు గెలవడం జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి దాన్ని 2 3 చేసుకునే అవకాశం ఉంది. 3కు 9 అయ్యే అవకాశం ఉంది. బీజేపీ నేషనల్ పార్టీ ఉంది. మోడీ ఇమేజ్ ఇక్కడ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం చూసినట్టయితే గత 2018 ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే స్థానాన్ని ఒకటే గెలుచుకున్నప్పటికీ ఎంపీ స్థానాలకు వచ్చినప్పటికీ 4 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. కిషన్ రెడ్డి కానీ, స్వయం బాబురావు కానీ, అలాగే మన బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. కానీ ఎంపీ ఎన్నికలకు వచ్చినప్పటికి గెలవడం జరిగింది. అంటే బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఒక సీట్ని ఇద్దరు వదిలేశారు. అంటే అన్ని పార్టీలు ఒక సీట్ని వదిలేశారు. ఎంఐఎం సంబంధించిన సీటు గురించి ఎవరు చర్చించట్లేదు. 16 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మాకు మినిమం 10 నుంచి 12 సీట్లు రావడం జరుగుతుంది. బీజేపీ ఏంది ఒక 10 సీట్లు టార్గెట్ చేయడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంది? గతంలో 4 వచ్చినాయి, ఇంకొక 2-3 మాకు పెరిగే అవకాశం. అందరి టార్గెట్ 10 పైన ఉంది. ఇప్పుడు వీటి మధ్యలో కేటీ రామారావు ఇటీవల కాలంలో స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు? ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది, ట్రయాంగిల్ ఫైట్లో మేమే గెలుస్తామని చెప్పడం. గతంలో ఏం చెప్పిండు? బీజేపీ అనేది లేదు, బీజేపీ నా మాత్రం బీజేపీని ఏదో అడ్డిమాల్లో గెలిచిరని చెప్పడం. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అంటే బీజేపీని గుర్తించిండు, బీజేపీ గెలుస్తుందని ఒక అంచనా. చూద్దాం సార్, లండన్లో ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు, లండన్ వ్యాఖ్యలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎంపీ ఎన్నికల తర్వాత ఇక పార్టీల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలందరూ మా వైపుకి వస్తారు. వచ్చిన తర్వాత నీ పార్టీని మొత్తం పోయిన తర్వాత పార్టీ ఉండదని చెప్పి నామరూపం లేకుండా చేస్తాం. చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, మీ పార్టీలో మీరు 3-4 మీ కుటుంబ సభ్యులు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు మిగిలారు. చివరికి హరీష్ రావు కూడా మీ పార్టీలో ఉండడం చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. పులి బోనుకు పోతుంది అంటారు. మరి ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటే నిజంగా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఆ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారనేది కూడా చూద్దాం సార్. మొత్తం సోషల్ మీడియాని అయితే ఒక కుదుపుతున్నాయి లండన్లో ఆయన చేసిన వ్యాఖ్యలు. భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.